నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో సాక్షి పేపర్లో వచ్చిన ఐటమ్ చూద్దాం. ట్యాబ్ ఏది బాబు, డిసెంబర్లో ట్యాబులు అందక విద్యార్థుల డేలా అన్ని పథకాలు నిలిపేసిన కూటమి సర్కారు. ట్యాబ్ ఏది బాబు అని సాక్షి పేపర్ ఒక హెడ్డింగ్ ఐటమ్ పెట్టింది. ట్యాబ్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ దూదికి దిక్కులేదంటే ట్యాబ్లెట్లకు దిక్కులేదు, మీరు ట్యాబ్ దగ్గర పోయారు అనేది ఎలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ట్యాబులు ఇస్తారట స్కూల్ పిల్లలకి. అంటే దాంట్లో ఐబీ సిలబస్ ఇట్లా సిబిఎస్ఈ సిలబస్ అంత కంటెంట్ ఉంటుంది. దాన్ని చూసి మంచిగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో తరువు కావడానికి ట్యాబులు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 2024 వరకు. ఆ ట్యాబ్కి ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, దానికి దిక్కు లేదు. ట్యాబ్ ఏది బాబు అని పిల్లలు అడుగుతున్న పరిస్థితి. ట్యాబ్ ఏది బాబు అంటే, బాబు మీకు ట్యాబులు ఎందుకు ఇవ్వాలి, నా కథ వేరే ఉంది, నా విజన్ 2047 అంటాడు. మరి 2047 విజన్లో ట్యాబులు లేవా? పేద పిల్లలకి, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకి ట్యాబులు ఇచ్చే ఆ విజన్ అందులో లేదా? ఆ ప్రొవిజన్ లేదా? కేవలం పెత్తందారులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల పిల్లలు, డబ్బులు ఉన్నోళ్ళ పిల్లలు, సెలబ్రిటీల పిల్లలే ట్యాబులు వాడాలి, ఐప్యాడ్లు వాడాలి, వాళ్ళే ఇంటర్నేషనల్ సిలబస్ చదవాలి, వాళ్ళే సిబిఎస్ఈ సిలబస్ చదవాలి, వాళ్ళే ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలా? ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవద్దు, వాళ్ళకి ట్యాబులు అవసరం లేదు అనే విజన్ మీదే మీ విజన్ డాక్యుమెంట్లో అది ఉందా? మీ విజన్ డాక్యుమెంట్లో ఏం చెబుతారు? పేదరిక నిర్మూలన అంటున్నారు. అసలు పేదోళ్ళని పట్టించుకుంటే కదా పేదరిక నిర్మూలన. ఇలా పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో ట్యాబులకు దిక్కులేదట. ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు, అమ్మఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపేత, ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ రద్దు, ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూముల బోధన నీరుగార్చిన వైనం, ఘోరంగా మారిన గోరుముద్ద మధ్యాహ్న భోజనానికి పిల్లలు దూరం, నాడు ఐరాసాన్ని సైతం మెప్పించి నేడు ఆకలి డొక్కలతో నకనక, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల విధానానికి స్వస్తి, నాడు నేడు పనుల మధ్యలో నిలిచిపోయి అస్తవ్యస్తంగా స్కూళ్ళు, పథకాలు అందక చదువు భారమై పెరుగుతున్న డ్రాప్అవుట్స్, సదుపాయాలు కరువై ప్రమాణాలు క్షీణించి 2 లక్షల మంది ప్రైవేటు బాట. ఇది అసలు ఈ విజన్ ఏంటంటే 2 లక్షల మంది ప్రైవేటు బాట పట్టారు. ప్రైవేట్ అంటే నారాయణ, శ్రీ చైతన్య, వారి క్యాబినెట్లో ఉన్నాడు నారాయణ, మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. ఆయనకి కొన్ని వందల బ్రాంచులు ఉన్నాయి. ఆయన స్కూళ్ళు 2019 నుంచి 2024 మధ్యలో డేలా పడ్డాయి, స్ట్రెంత్ తగ్గింది. అక్కడ నుంచి మొత్తం షిఫ్ట్ అయ్యారు గవర్నమెంట్కి. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతున్నారు, గవర్నమెంట్ నుంచి అటు షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే సిబిఎస్ఈ లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, రకరకాల ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్ మెథడ్ పోయింది, ఇంగ్లీష్ మీడియం పోయింది. అంటే నిరుత్సాహపరుస్తున్న దాన్ని. ఎందుకు? నారాయణ స్కూల్లో స్ట్రెంత్ పెరగాల. ఇక ఆ విజన్లో మీ విజన్ డాక్యుమెంట్లో అది ఉందా అనేది ఇలా పేద ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ట్యాబ్ ఏది బాబు అంటే ఉండదు ట్యాబు అని ఆయన చెప్తున్నాడు. ట్యాబ్ ఉండదు, నా దాంట్లో ట్యాబ్ ఉండదు, ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఆయన అడుగుతుండే. జగన్మోహన్ రెడ్డి కూడా, అయ్యా చంద్రబాబు, విద్యార్థులకు ట్యాబులు ఎక్కడ? మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి? ఎక్స్లో నిలదీసిన వైఎస్ జగన్, మీరు ఎక్స్లో నిలదీసినా వైలో నిలదీసినా ఆడ ఏముండదు, రిజల్ట్ ఉండదు. ఎక్స్లో నిలదీస్తే ఏముంటుంది? ఎక్స్లో నిలదీసినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఏటా డిసెంబర్ 21న అందజేసిన ట్యాబులు ఈ ఏడాది ఎందుకు ఇవ్వడం లేదో పిల్లలు, తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్విట్టర్ చేశారు. ట్యాబులు ఇచ్చిన సమయంలో పిల్లలతో తాను దిగిన ఫోటోను కూడా వైఎస్ జగన్ అటాచ్ చేశారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఏటా డిసెంబర్ 21న ప్రభుత్వ స్కూళ్ళల్లో 8వ తరగతిలోకి వస్తారు కదా, 7th నుంచి 8కి, వాళ్ళకి ఆ 8th చదివే పిల్లలకి ప్రతి సంవత్సరం 8th రాగానే ట్యాబ్ ఇస్తారు డిసెంబర్ 21. అది ఎడిపోయింది అని ఎక్స్లో అడిగిండు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతికి వచ్చిన పిల్లలకు ట్యాబులు అందించి పిల్లల చదువులను వెన్నుతట్టి ప్రోత్సహించే కార్యక్రమం చేశాం. పేదింటి తలరాతలు మార్చే శక్తి చదువులకు ఉందని నమ్మి దృఢంగా అడుగులు వేశాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు వెళితే ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు ట్యాబులు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఆ చిన్నారులకు తల్లిదండ్రులకు సమానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు అంటే? ఉండదు. ఆయనకు ధైర్యంతో పని లేదు. ఆయన చేయాలనుకున్న విజన్ వేరే ఉందో ఆ విజన్ అనుగుణంగా చేస్తాడు. మీరు ఎక్స్లోనో వైలోనో పెడితే చేయడు ఆయన. వందనం లేదట, తల్లికి వందనం ఉండదు, ఐబీ సిలబస్ ఉండదు, ఆణి ముత్యాలు ఉండదు. అప్పట్లో 2019 నుంచి 2024 మధ్యలో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన ఈ పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలు ఐరాసాలో మాట్లాడి మెప్పించారు ప్రపంచాన్ని. ఈ ఐరాసాలో మాట్లాడి మెప్పించిన పిల్లలకి వాళ్ళు ట్యాబులు ఇచ్చే దిక్కు లేదు.
అనేది ఆయన అడుగుతున్న పరిస్థితి. అమ్మఒడి లేదు, విద్యాకానుక లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెనతో చదువులకు అండగా ఉన్నది, కానీ అది అంతా పోయింది. గోరుముద్దతో రోజుకు ఒక మెను పిల్లలకు పౌష్టికాహారం, ఇవన్నీ మర్చిపోయినట్టే కథ. ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. రైట్. సెంటు భూమి కబ్జా చేసిన కబడ్దార్ అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తున్నారు కబడ్దార్ అని? సెంటు భూమి కబ్జా చేసిన కబడ్దార్ అంటుండు. కబడ్దార్ అంటానికి మీరు ప్రతిపక్షంలో లేరు. ప్రజలు అనుకునేది ఏంటంటే మీరు కబడ్దార్ అంటాం కాదు, సెంటు భూమి కబ్జా చేసినా నేను ఒప్పుకోను, అది తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ బెళ్ళ వేసుకున్నా పచ్చ సొక్క వేసుకున్నా కానీ వాళ్ళతో సహా అంటే నమ్ముతారు. మీరు ఇక్కడ సెంటు భూమి కబ్జా చేసిన కబడ్దార్ అని ఎవరు చెబుతున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చెబుతున్నారా? చాలాసార్లు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయట. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మున్సిపల్ చైర్మన్ స్థాయి నాయకులు కొట్టుకుంటున్నారు బూడిద కోసం, బూడిద ట్రాన్స్పోర్ట్ కోసం కొట్టుకుంటున్నారు, వైన్ షాపుల కోసం కొట్టుకుంటున్నారు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెనక తెలుగుదేశం పార్టీ సింబల్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తున్నారు. ఏది? వ్యాపారస్తుల్ని. మీరేం సెంటు భూమి కబ్జా చేస్తే కబడ్దార్ అంటున్నారు. ఎవరిని కబడ్దార్ అంటున్నారు? చేస్తే గీస్తే ఒకవేళ ఇవాళ చేయాల్సిన అవకాశం ఉంటే ఆ అధికారం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి చెప్తారా మీరు? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు రెవెన్యూ సదస్సు ద్వారా 95,263 పిటిషన్లు వచ్చినాయి, దాదాపు 3 లక్షల మంది సదస్సులకు హాజరయ్యారు, పాస్బుక్పై QR కోడ్, జియో ట్యాగింగు. ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్షే, జైలే దిక్కాట, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం, రీసర్వేలోని తప్పులను సరిచేస్తాం, ఎంతో నమ్మకంతో 57% ఓట్లతో మమ్మల్ని గెలిపించారు, గత ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మన భూమికి దిక్కు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు, అది రద్దు అయింది, ఇక దాని గురించి కథ అవసరంలో ఇప్పుడు చేయాల్సింది చెప్పండి అనేది ప్రజలు అడుగుతున్నారు. మీరు కబడ్దారాన్ని సవాలు చేయటం కాదు, ఆ కబ్జాలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా కానీ లోపల వేసే కార్యక్రమం ఉంటే అది మీరు చేసిన సవాల్కి, మీరు ఇచ్చిన కబడ్దారికి విలువ ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అని మున్సిపల్ చైర్మన్ తాడిపర్తి, ఆయన ఏం చేసిండు? మద్యం టెండర్లప్పుడు డైరెక్ట్గా టెండర్లు దక్కించుకున్న వాళ్ళకి పేర్లు చదువుతూ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక్కొక్కడు 30% నాకు ఇస్తే తప్ప ఇక్కడ వ్యాపారం చేయలేరు అని చెప్పి. మరి ఆయన డైరెక్ట్గా లైవ్లో బెదిరిస్తే ఒక్క యాక్షన్ తీసుకున్నారా మీరు? మరి తీసుకోనప్పుడు అట్లాంటి వ్యక్తులు లేదా అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారై కబ్జాలు చెప్పితే ఏం చేస్తారు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే జమ్మలమడుగు, ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి ముష్టి యుద్ధం చేసుకున్న రోడ్ల మీద. నీ లారీలు ఎట తిరుగుతుందంటే నీ టిప్పర్లు ఎట తిరిగితే అని బాంబులు పేల్చి పెట్టి పేల్తా అని ఒకళ్ళకొకళ్ళు బూడిద కోసం కొట్టాడారు. అది కబ్జా కదా? దాన్ని ఏమంటారు మరి? ఇక డైరెక్ట్గా మీడియాలో వచ్చి మీ సంగతి చూస్తా మీరు తిరగరు అనే పరిస్థితి వచ్చాక కబ్జాలు చెప్పితే ఏం చేస్తారు? అట్లాంటి వాళ్ళపై నువ్వు ఏమైనా చర్య తీసుకుంటే నిజంగానే మీరు చెప్పేదానికి విలువ ఉంటుంది. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. నేడు పగలు 8 గంటలు అన్నట్టు, రాత్రి ఏమో 16 గంటలు ఉంటుంది అటు. ఇవాళ ఈరోజు డిసెంబర్ 21 రోజు పగలు కేవలం 8 గంటలే. ఎప్పుడు ఉంటుంది 10 గంటలు 12 గంటలు ఉంటుంది కదా, ఈరోజు 8 గంటలు ఉంటుందట. ఈ తగ్గిన మందం అక్కడ పెరుగుతుంది, రాత్రి ఎక్కువ ఉంటుందట, 16 గంటలు ఉంటుందట. ఎందుకు దీనికి రీజన్ అంటే డిసెంబర్ 21 ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శీతాకాలపు ఆయానాంతం ఏర్పడుతుంది. ఈ రోజున పగటిపూట సమయం తక్కువగా, రాత్రిపూట ఎక్కువగా ఉంటుందట. ఇంకా గట్టిగా చెప్పాలంటే డిసెంబర్ 21న తేదీన పగటి సమయం 8 గంటలు మాత్రమే ఉండనుంది. మిగిలిన 16 గంటలు రాత్రి సమయం, అంటే 24 గంటలు 8 పోతే 16 ఉంటాయి. ఆ 16 అంతా నైటేనట. ఈరోజు భూమి ఉత్తర ధ్రువం సూర్యునికి అతి దూరంగా ఉంటుందట. భూమి ఉత్తర ధ్రువం సూర్యునికి అత్యంత దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉంది కాబట్టి సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? పగలు లేదు, ఇంకా రాత్రే కదా. 21 రోజే ఉంటుంది, డిసెంబర్ 21 రోజే భూమికి
ఉత్తర ధ్రువం వైపు ఉన్న భూమికి సూర్యుడు అత్యంత దూరంగా ఉంటాడు. అది డిసెంబర్ 21. అందుకే పగలు తక్కువ ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. సూర్యుడు దక్షిణార్ధగోళంలోని కర్కటక రేఖ ప్రదేశంలో మధ్యాహ్నం పూటకు సరిగ్గా 90 డిగ్రీల్లో నిటారుగా ఉంటాడు. దీంతో ఉత్తరార్ధగోళంలోని ప్రదేశాల్లో అతి తక్కువ పగటి సమయం నమోదవుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళం వారికి వేసి అయనాంతం ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యుడి నుండి భూమికి దూరంగా ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం మొత్తానికి ఇది ఈ ముచ్చట అంతా ఏంటంటే శీతాకాలం స్టార్ట్ అయింది. అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం, జియోగ్రఫికల్ ప్రకారం ఈరోజు శీతాకాలం స్టార్ట్ అయినట్టు. చలి మనకి ఎప్పుడూ స్టార్ట్ అవ్వచ్చు, కానీ అఫీషియల్గా ఖగోళ శాస్త్రం సైన్స్ ప్రకారం డిసెంబర్ 21 శీతాకాలం స్టార్ట్ అయిన, వింటర్ సీజన్ స్టార్ట్ అయినట్టు. ఈ రోజు నుంచి మార్చి 23 వరకు ఉంటుంది. మళ్ళీ ఆ రోజు కూడా ఇదే సూర్యుడు మనకు దగ్గర రావడం, ఇలా పగలు ఎక్కువ ఉంటాం, నైట్ తక్కువ ఉంటాం అయింది. ఇలా పగలు తక్కువ, నైట్ ఎక్కువ ఉంది కదా. మార్చిలో ఏమైందంటే పగలేమో ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ అయింది. ఇక అప్పటి నుంచి మనకి వేసవి స్టార్ట్ అయింది, ఎండాకాలం. కాబట్టి పగలు అయితే 8 గంటలే, రాత్రి 16 గంటలు. తొందరగా పనులు ముగించుకోవాలన్నమాట. ఎందుకంటే పగలు 8 గంటలే ఉంది కాబట్టి పనులు ముగించుకుంటే పడుకోవచ్చు. ధాన్యం కొనుగోళ్ళు కొత్త పద్ధతులు ధాన్యం సేకరించిన గంటలోపే చెల్లింపులు. ధాన్యం కొనుగోళ్ళకి కొత్త పద్ధతులు తీసుకొస్తాడట చంద్రబాబు నాయుడు. తీసుకొస్తే మంచిదేలే, కానీ అది ధాన్యం రైతుల దగ్గర ఉన్నప్పుడు ఎత్తిపోయేది. 2 నెలల నుంచి రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు. అక్టోబర్ ఆఖరి నుంచి స్టార్ట్ అయింది, ఇలా డిసెంబర్ ఆఖరికి వచ్చినాం. 2 నెలల నుంచి అక్కడ ధాన్యం అక్కడ పోసుకొని వర్షాలకు తడిసి రకరకాల ఇబ్బంది పడటం. అయ్యాల మాట్లాడలే. ధాన్యం అంతా దళారు చేతిలో పోయిన తర్వాత ధాన్యం కొనుగోళ్ళకి నేను కొత్త పద్ధతులు తీసుకొస్తానా, ధాన్యం సేకరించిన గంటలోపే డబ్బులు పడతాయి అన్నట్టు. రైతులకు పడలే, దళాలకు పడతాయి. ఇప్పుడు రైతుల దగ్గర ఉన్న ధాన్యం అంతా ఎక్కువ శాతం పోయింది దళాల చేతులకు. వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటే గంటలో డబ్బులు ఇస్తారు. అదే రైతులకు నెల 2 నెలలు పట్టింది. అయ్యాల పేపర్లలో, టీవీలలో వచ్చిన ధాన్యం గురించి పట్టించుకోవట్లేదు ప్రభుత్వ అధికారులు. రాసులు ధాన్యం ఉంది, తడిసిపోతున్నాయి అని అయ్యాల మాట్లాడలే, బయట రాలి. ఇవాళ వచ్చిండు అంటే మీకు తీరికొన్న రోజు వస్తే పంట ఉండదు. పంట ఆల్రెడీ అమ్ముకుంటారు, దళాల చేతికి బాయ్. రైట్. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. ధాన్యం సేకరణలో పొరపాటు సాధించు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు పంటల నిల్వకు సెలోన్ సిస్టమ్ తెస్తాం. ఆర్ఎస్కే రైస్ మిల్లుల పరిశీలన, రెవెన్యూ సంస్థలో దరఖాస్తులు స్వీకరణ. ధాన్యం సేకరణలో పొరపాటు సహించమంటాడు. అయిపోయాయి, పొరపాట్లు అయ్యాక ఇంకా సహించేది ఉంది. ధాన్యం సేకరణలో పొరపాట్లు అయ్యా అన్ని దళాల చేతిలో పోయినాయని గగ్గోలు పెడతారు రైతులకు. ఇక పొరపాట్లన్నీ అయ్యాక ఇక అంతా పుణ్యకాలం పూర్తయ్యాక బయటకు వచ్చి చెప్తే ఏముంటుంది? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంది. ధాన్యం రైతుల చేతుల నుంచి దళాల చేతులు పోయింది. ఇప్పుడు నువ్వు సంస్కరణ తీసుకొస్తా నేను ఊకోనట్టటి. ఇప్పుడు కాదు, నువ్వు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నవంబర్ 1st వీక్లో ఈ పని చేసి ఉంటే రైతులకి బాగుండేది, మంచి జరిగేది. 6 ఏళ్ళు 6 విడతలు అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం. తొలి విడతగా 345 కోట్లు. 6 నెలలకోసారి క్షేత్రస్థాయి తనిఖీలు, అవసరమైతే ఎప్పుడైనా పనులు పరిశీలన. ఇది కథ. అమరావతి ఆడికి వచ్చిందంటే 6 విడతలు 6 సంవత్సరాలట. 6 సంవత్సరాలు, 6 ఏళ్ళు పట్టిద్దట. చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, లోకేష్ గారు అమరావతి 3 సంవత్సరాలు పూర్తయిద్ది అంటాడు. అసలు అమరావతి కోసం ఇస్తానన్న 13,000 14,000 కోట్లు ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇచ్చే దాంట్లో డైరెక్ట్గా ఇయ్యరట. ఒకసారి 6 విడతలుగా 6 సంవత్సరాలు ఇస్తారట. ఈ 6 సంవత్సరాల పాటు అమరావతి ఈ 15,000 కోట్లకి మనం ఇచ్చే 15,000 కోట్లకి అది రోడ్లకు కూడా సరిపోదు. దానికి 6 విడతలు 6 సంవత్సరాలు, కానీ 3 సంవత్సరాలు పూర్తయిద్దట. మరి డబ్బులేమో 6 సంవత్సరాలు ఇస్తే 3 సంవత్సరాలు రాజధాని ఎట్ట పూర్తయింది? ఇది ఒక మోసం. ఏమన్నా కొద్దిగా ఉండాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఇలా ఆంధ్రప్రదేశ్లోని ఎంపీల పైన ఆధారపడి నిలబడి ఉంది. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు అందులో అలయన్స్. ₹1 అమరావతికి కానీ పోలవరానికి తేలే అఫీషియల్గా, ఈ అప్పు కాకుండా గ్రాంట్ రూపంలో తేకపోగా మళ్ళీ ఇచ్చే అప్పును కూడా సంబరాలు చేసుకున్నారు. అప్పు అనౌన్స్ అయిన రోజు ఓహో అద్భుతం అయిపోయా, ఓహో ఆహో బ్రహ్మాండం బద్దలైంది అంటారు. ఇలా ఇచ్చే ముష్టి కూడా అప్పు కూడా 6 సార్లు 6 ఏళ్ళు 6 విడతలు వాళ్ళు వచ్చి మళ్ళీ పరిశీలిస్తారట. మధ్యగుందండి ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. మళ్ళీ ఇప్పుడు 345 కోట్లు మొదటి విడత ఇస్తారట. దాని తర్వాత వచ్చి మళ్ళీ చూశాక వాళ్ళు ఓకే అనుకుంటే ఇస్తారు. ఇది ఇప్పుడు అమరావతి కథ. దీన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తారట. అది అయ్యేది కాదు, స్పష్టంగా కనపడుతుంది కదా. వాళ్ళు ఇస్తారన్న అప్పే 6 సార్లు 6 సంవత్సరాలు ఇచ్చాక
ఇక నీకు 3 ఏళ్లలో రాజధాని ఆడ పూర్తయింది. ఈ డబ్బులు లేవా? యానిస్తేత్ర చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆస్తులు అమ్మితేత్రా? ఇక నిజంగానే అమరావతి నిజంగానే పూర్తి కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏమైనా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటే వీళ్ళంతా వాళ్ళ సొంత ఆస్తులు అమ్మి పెడితే అయింది. తప్ప అయ్యే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి గట్టిగా ఆడి ₹1 పైసలు తెచ్చే ఆస్కారం కానీ అవకాశం కానీ కనిపించట్లే. ఇది 6 ఏళ్ళు 6 విడతలట. ఎలక్ట్రిక్ సామాగ్రి పార్సిల్ పేరట డెడ్ బాడీ డెలివరీ అయిందట. డోర్ డెలివరీ చేశారు డెడ్ బాడీ. 1,30,00,000 ఇవ్వకపోతే కష్టాలు తప్ప లెటరు. ఇంటికి విద్యుత్ ఉపకరణాల పేరుతో వచ్చిన పార్సిల్ పేటలో మృతదేహం ఉంది. ఈ పార్సిల్ అందుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారట. ఇది ఉండి మండలం ఎండగండి గ్రామంలో రాయపేటకు చెందిన ముదునూరి రంగరాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సాగి తులసి, భర్త శ్రీనివాసు అప్పుల పాలై ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దీంతో తులసి గరగపర్రు వచ్చి నివాసం ఉంటున్నారు. భీమవరంలోని స్టీల్ దుకాణాల్లో పనిచేస్తున్న ఆమెకు ఎనగండిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో రాజమండ్రిలోని క్షత్రియ సేవా సమితి సాయం కోసం తులసి దరఖాస్తు చేసుకున్నాం. మొదటి విడతలో టైల్స్ రాగా 2వ విడతలో పెయింట్లు వచ్చాయి. 3వ విడతలో అట ఎలక్ట్రిక్ సామాగ్రి పేరుతో తులసి పేరిట ఆమె తండ్రి ముద్దును నాగరాజు ఇంటికి గురువారం వచ్చిందట. ఇది ఆమె భర్త ఎటో పోయిండట. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. జగనన్న ఇచ్చిన ఏదో ప్లాట్లలో ప్లాట్ వచ్చిందట. దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి క్షత్రియ సేవా సమితి అని వాళ్ళు ఇది హెల్ప్ చేస్తారట ఆర్థికంగా. వాళ్ళు ఒకసారి టైల్స్ పంపారట, ఇంకోసారి ఎలక్ట్రిక్ అవి పార్సల్ పంపారట. ఆ పార్సల్లో ఓపెన్ చేసి చూస్తే డెడ్ బాడీ ఉందట. గమ్మత్తుగా మరి ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎందుకు ఉంది, వాళ్ళకి ఎందుకు పంపారు? ₹1,30,00,000 నువ్వు ఇస్తే తప్ప లేకపోతే తిప్పలు ఉన్నాయంటారట. అసలు ఆమె ఇల్లు కట్టుకోవడానికే దిక్కులేక క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంటూ వాళ్ళు హెల్ప్ చేస్తుంటే వాళ్ళ సాయంతో ఇల్లు కట్టుకున్నామా? మరి ఆ ₹1,30,00,000 ఏంది, ఆమెకేం సంబంధం, డెడ్ బాడీ ఏంది? ఇదంతా ఒక పెద్ద మిస్టరీలాగా ఉంది. ఎందుకంటే నిజంగానే పెద్ద ఇండస్ట్రియలిస్టో వ్యాపారస్తుడో ఇంకోటి అయితే అనుకోవచ్చు, బ్లాక్మెయిల్ కోసం ఎవడో పంపిండని. అసలు ఆ డెడ్ బాడీ అనుకున్న కథ వాళ్ళ కుటుంబానికి ఏదో సంబంధం ఉందా, లేదంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి? ఈ ₹1,30,00,000 కథ ఏంది? అసలు భర్త ఎటుపోయిండు? భర్త అప్పుల పాలై వెళ్ళిపోయిండు అంటున్నారు. మరి అప్పుల పాలై భర్త వెళ్ళిపోతే ఆ అప్పుల వాళ్ళు ఏమన్నా ఇట్లా థ్రెటన్ చేయడానికి పంపారా? ఇవన్నీ తెలవాల్సింది. వీళ్ళు ఎవరికైతే అప్పులు ఉన్నారో వీళ్ళ భర్త భయపెట్టడానికి మీ భర్తను ఇట్లా ఇదే విధంగా చేస్తాం, నువ్వు ₹1,30,00,000 ఇవ్వకపోతే అని బెదిరియటానికి చేశారా? లేదంటే ఆ శవమే మరి వీళ్ళ రిలేషన్లో ఎవరిదన్నా ఇక్కడికి ఎందుకు పంపారు? ఇదో కొత్త రకమైన ట్రెండు. బెదిరింపుల్లో ఇదో కొత్త కిడ్నాప్ చేస్తారు ఎవడన్నా, అది చూసినాం. లేకపోతే సంపుతురు, ఇంకో అది చూసినాం. లేదంటే చంపి డోర్ డెలివరీ చేయడం, ఇది కొత్తగా చూస్తున్నాం డబ్బుల కోసం. ఇది రకరకాలుగా మనకి ఇదివరకు అమెజాన్లో ఈ ఫ్లిప్కార్ట్లో పార్సల్ చేస్తే ఫోన్లు చేస్తే ఏదో చెక్క పెట్టెలు అవి వస్తుండేది, లేదా రాళ్ళు పెట్టి పంపడం ఇలాంటివి ఉండేది. కానీ ఇప్పుడు స్టీల్ సామానా, అది మన ఎలక్ట్రిక్ సామాన్ బదులు డెడ్ బాడీ వచ్చింది. ఇది నిన్న వాళ్ళు బెంబేలు ఎత్తి మొత్తానికైతే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. కొండను కొట్టేశారట. అరవిందోకు అడ్డగోలుగా మేళ్లు. కాకినాడ సెజులో నిర్మిస్తున్న గేట్వే పోర్టుకు 125 ఎకరాల్లో కొండ సమర్పయామి అని చెప్పి ఆంధ్రజ్యోతి వార్త రాసింది. కొండని కొట్టేశారట. ఇప్పుడు కొట్టేస్తానని కూడా రాయండి. బూడిదను కొట్టేస్తానరట థర్మల్ పవర్ ప్లాంట్లో. అట్లాంటివి కూడా రాస్తే బాగుంటుంది. ఏదైనా కొండను కొట్టేశారని రాసిట. అరవిందోకు అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేలు చేశారట. అమరావతికి 6 ఏళ్లు నిధులట. రాజధానికి 13,592 కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించిందట. సంబరాలు చేసుకోవాలి, మనం పాలాభిషేకాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారికి. అమరావతికి 6 సంవత్సరాలు నిధులు ఇస్తారట. 15,000 కోట్ల రూపాయలు ముష్టి అప్పు. ఇక దానికి కూడా మనం సంబరాలు చేయాలి, పాలాభిషేకాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారికి. ఇంత పెద్ద అద్భుతం చేసిండు కదా. అమరావతి కోసం 1,00,000 కోట్లు కేంద్రం దగ్గర అడిగి తెచ్చినట్టు దీనికి ఒక వార్త. అమరావతికి 6 ఏళ్ల నిధులు, అమరావతికి మహర్దశ, అమరావతికి గ్రీన్ సిగ్నల్, ఈ వార్తలు ఎప్పుడు ఉంటాయి ఆంధ్రజ్యోతి ఈనాడు. అది అమరావతికి గ్రీన్ సిగ్నల్ పడ్డది లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇది 6 ఏళ్ల దాకా పూర్తి కాదు అమరావతి అనేది. దీన్ని బట్టి వాళ్ళు 3 ఏళ్ళు అంటున్నారు. 3 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళకి కాదు, ఇంకొక 6 ఏళ్ళకి కూడా పూర్తి కాదు. ఇగో ఇదే పద్ధతిలో నిధులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఏదన్నా గట్టిగా ఎంటబడి 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు తెస్తే తప్ప అమరావతి అయ్యేది కాదు, మనం చూసేది కాదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది
ఏడీబీను ప్రపంచ బ్యాంకు, ఆంధ్ర ఆసియా అభివృద్ధి బ్యాంకు వీళ్ళిద్దరు ఇచ్చేసి సరిసగం 6,796, 6,796. దీన్ని మళ్ళీ 6 సార్లు అట, 6 దఫలుగా 6 సంవత్సరాలు ఇస్తారట కిస్తీల ప్రకారం. ఇది ఒకటి. కేటీఆర్పై ఈడీ కేసు అయిందట. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ చేశారట. కేటీఆర్ A1 1-2 రోజుల్లో నోటీసులు, 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా. జరగని ఒప్పందానికి ముందే చెల్లింపుల గవర్నర్ అనుమతి దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్. కేటీఆర్ పాత్ర దర్యాప్తులో తేలుతుంది. విదేశీ సంస్థకు చెల్లింపులో తీవ్రమైన ఉల్లంఘనలు ఉన్నాయని ఏజీ చెప్పిండు. రాజకీయ వ్యక్తిగత కుట్రతోనే కేసు అని కేటీఆర్ తరఫున న్యాయవాది చెప్పిండు. కేటీఆర్ పైన మొన్న ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. A1 కేటీఆర్, అరవింద్ కుమార్ IAS A2, ఇంకొక ఆయన ఇంజనీరు రెడ్డి ఆయన A3. అది అయితే ఆయన క్వాష్ పిటిషన్ నేను హైకోర్టు పోయింది, హైకోర్టు తీసుకుంది. 10 days వరకు రిలీఫ్ ఇచ్చింది. అరెస్ట్ చేయొద్దు, నాట్ టు అరెస్ట్, కానీ ఎంక్వైరీకి పోవాలి, విచారణ అయితే చేసుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఖాతాలకి మళ్లించారు. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా మనీ లాండరింగ్ కేసు పెట్టారు ఈడీ పెట్టి ఈసీఐఆర్ నమోదు చేసింది. దాంట్లో కూడా కేటీఆర్ A1 ఉండు. ఇప్పుడు మళ్ళీ దీనిపైన క్వాష్కి పోతారా? ఈడీ పెట్టిన కేసులో క్వాష్ వస్తుందా, లేదంటే నాట్ టు అరెస్ట్ వద్దా? ఈడీ ఏమైనా రంగంలోకి తిరిగిద్దా? దీని మీద బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే బీజేపీతో కుమ్మక్కైండు రేవంత్ రెడ్డి, అందుకే ఇవన్నీ చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలని వాళ్ళు చెప్తున్నారు. చూడాలి ఏం జరిగిందో. ఇది కేటీఆర్ది. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. స్మగ్లర్ అనే పదమే మాట వినపడద్దు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. మిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు. కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. స్మగ్లర్ అనే మాట వినపడకూడదట, స్మగ్లింగ్ ఉండొచ్చేమో. మళ్ళీ స్మగ్లర్ అనే మాట ఉండొద్దు అంటుండదు చంద్రబాబు నాయుడు గారు. స్మగ్లింగ్ ఉండొద్దు అంటలే. స్మగ్లర్ అనే మాట లేకుండా కూడా స్మగ్లింగ్ చేస్తారు, చాలా గన్లు ఉన్నారు. మీరు స్మగ్లర్ అనే మాట వినపడద్దు, స్మగ్లింగ్ ఉండొద్దు అంటున్నారు. కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు దాన్ని ఆసరాగా చేసుకొని బతుకుతున్నారు ఇవాళ. ఇప్పుడు బూడిద విషయం చూసినాం, లిక్కర్ విషయం చూసినాం, ఇసుక విషయం చూసినాం. ఇవన్నీ ఒక రకంగా స్మగ్లింగ్ పేరుతోనే చేస్తున్నారు. అంటే అక్రమంగా చేసేదంతా స్మగ్లింగే, అనుమతి లేకుండా చేసేదంతా స్మగ్లింగే. మీరేం స్మగ్లింగ్ అనే పదమే వినపడద్దు అంటున్నారు. పదం వినపడదు కానీ స్మగ్లింగ్ జరిగింది. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఒళ్ళొంచి పనిచేస్తాం, మీ సహకారంతోనే అభివృద్ధి ఉంటుంది. ప్రతి 3 నెలలకు మన్యం జిల్లాకు వస్తా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒళ్ళొంచి పనిచేస్తారట. ఇన్ని రోజులు వంచలేదేమో. మీరు ఒళ్ళొంచి కాదు పని చేయాల్సింది, మెదడు పని చేయండి, మెదడుతో పని చేయండి, మనసు పెట్టి పని చేయండి. ఒళ్ళు వంచాల్సిన అవసరం లేదు. పారపని కాదు ఇది ఒళ్ళు వంచడానికి. పారపను మట్టి పని అయితే ఒళ్ళొంచి పని చేయాలి, శారీరక శ్రమ. దీంట్లో శారీరక శ్రమ అవసరం లే. మేధస్సు ఉపయోగించాలా, బ్రెయిన్ ఉపయోగించాలి, మైండ్ ఉపయోగించి పని చేయాలి. అవి పని చేస్తే ఇంకో మంచిగా ఉంటుంది. ఈ బ్రెయిన్ ఉపయోగించకుండా ఒకరోజు కల్తీ లడ్డు అంటే, ఇంకో రోజు సనాతన ధర్మం అంటే, ఇంకో రోజు సీజ్ ద షిప్ అంటే, ఇవన్నీ బ్రెయిన్ ఉపయోగించక వచ్చే పరిస్థితులు. ఒళ్ళు వంచక కాదు, దీంట్లో ఒళ్ళు వంచేది ఏమి ఉండదు. కాబట్టి మీరు ఒళ్ళు కాదు వంచాల్సింది, మనసు వంచండి, మనసు పెట్టి పని చేయండి. పని చేస్తే ప్రజల గురించి మనం అసలు పార్టీ ఎందుకు పెట్టినాం, మన పరిపాలన ఏం చేస్తున్నాం, మనం ఏ మార్పు కోసం రాజకీయాలు చేస్తున్నాం, రాజకీయ పార్టీ పెట్టినాం అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మైండ్ అప్లై చేసి ఒళ్ళు కాదు వంచాల్సింది. ఇది ఒళ్ళు వంచుతానైనా అంటుండు. రైట్. కేసులుండగా మంత్రి పదవి ఇవ్వడం పెద్ద తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు అని చెప్పింది. సెంథిల్ బాలాజీ కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. కేసులుంటే మంత్రి పదవి ఇవ్వడం పెద్ద తప్పు అంటున్నారు. అసలు మన మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులలో లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులలో చాలామంది కేసులు ఉండరు. ఒకవేళ నిజంగానే కేసులు ఉంటే మంత్రి పదవి ఇవ్వద్దంటే ఇలా చాలామంది మంత్రులు, ఇంక్లూడింగ్ హోంమంత్రులు, ముఖ్యమంత్రులతో సహా, సెంట్రల్ హోంమంత్రితో సహా కేసులు ఉన్నోళ్ళే ఉండరు. మామూలు కేసులు, క్రిమినల్ కేసులు. వీళ్ళందరూ పోవాలి, మరి రిజైన్ చేయాలి. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా పైన కూడా కేసు ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన కేసు ఉంది, రేవంత్ రెడ్డి గారి పైన కేసు ఉంది. అంటే మనం చూస్తున్న తెలుగు వాళ్ళల్లో ఓటుకునేటి కేసు అట్లే ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉండు. చంద్రబాబు నాయుడు గారు 56 రోజుల పాటు జైలుకు పోయిచ్చిండు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, అసైన్మెంట్ భూముల కేసు, అమరావతి ఇన్నర్ ట్రేడింగ్ కేసు, ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి.
మరి కేసులు ఉంటే మంత్రి పదవి ఉండొద్దు, ముఖ్యమంత్రి ఉండొద్దు అంటే ఈ మన రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉండదు. మొత్తం కొత్త వాళ్ళు రావాలి, ముఖ్యమంత్రి, మంత్రులు. ఇది నిన్న చెప్పింది చెన్నైకి సంబంధించి కేసులో. ఉద్యోగాలకు డబ్బులు తీసుకోవడం, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డిఎంకే నేత వి సింతేల్ బాలాజీని మంత్రిగా నియమించడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పట్టింది. ఆయా కేసుల్లో ఆయన ప్రమేయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో అధికారులు సామాన్యులు బాధ్యతలుగా ఉండటం గమనించాల్సిన విషయమని, వీరు సాక్షులుగాను ఉన్నారని తెలిసింది. సెంతాల్ బాలాజీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ సెంతాల్ బాలాజీ చాలా ప్రభావితం చేసే వ్యక్తి అని, జైల్లో ఉన్నప్పటికీ ఎలాంటి శాఖలు లేని మంత్రిగానే కొనసాగారన్నారు. ఈ వ్యాఖ్యలను తోసిపుస్తూ తమిళనాడు ప్రభుత్వం తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారట. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సెంతాల్ బాలాజీ ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉండగా బాధితులుగా ఉన్న అధికారులు సామాన్యుల పరిస్థితి ఏంటని ధర్మాసనం సందేహాన్ని లేవనెత్తింది. ఇది ఆల్రెడీ ఆయన జైల్లో ఉండు, మంత్రిగా కూడా ఉండు. జైల్లో ఉన్నోడికి మంత్రి పదవికి పీకి అవతల వేసేటాడికి, బయట ఉండి పనిచేసేటోడికి అయితే ఉండాలి. జైల్లో క్రిమినల్ అయ్యే జైల్లో ఉండే, ఇక వానికి మంత్రి పదవి ఇచ్చి జైల్లో కూర్చోబెట్టి మళ్ళీ బయట పరిపాలన చేస్తానంటే ఏం పరిపాలన చేస్తారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రజలకి ఏం సేవ చేస్తారు, ఆయన కేసుల కోసం పనిచేస్తారు. అందుకే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, కేసులు ఉండగా మంత్రి పదవి ఇవ్వడం చాలా తప్పు అని చెప్పి. మరి దీనికి నైతికంగా కనీసం ఇప్పుడున్న నాయకులు పాటిస్తారా అనేది చూడాలి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం.